నేను మీ శిరీష. కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. విధి నిర్వహణలో అంకిత భావం, అధికారుల మధ్య పూర్తి సమన్వయం కారణంగా జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ఆయన ఆర్ఓలు, పలువురు నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని, అలాగే స్ట్రాంగ్ రూముల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. So firstly, I would like to appreciate all of you for the hard work you have put in the completion of the polling process. From day one, since I joined on February 1, some main task, election. So our task person, whatever planning was required, setting the teams, finding the right officers for the right job, ensuring that whatever task is assigned to them all the follow-up GCC execution. So that was our goal from day one. So that is why all these precautions we take to the especially election surroundings now. So that we were taking also in trainings or meetings జరిగినప్పుడు అంటే మామూలుగా రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లాస్ రూమ్ లో కూడా యూస్ టు బి సగం టైం మైండ్ వేరే ప్లేస్ లో ఉంటుంది. ఫిజికల్లీ ప్రెజెంట్ ఉంటాం కానీ we may be thinking about our home, we may be thinking about something else. సో అటెన్షన్ స్పాన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా తక్కువ ఉంటుంది. So to get the attention span of everybody, you have to repeat it multiple times. So if these basic things are taken care of, then definitely things happen smoothly more or less. So I think all of you, your teams, they played their part exceedingly well. All of you worked very, very hard for the entire this time, starting from 16th March. Till today, everybody has put their heart and soul, and your teams also. So I would like to thank again each and every one of you, how much hard work you have put. I can understand, I know. కౌంటింగ్ సిబ్బంది ఎంపిక, వారికి వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో టేబుళ్ల ప్లాన్ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ సూచన ప్రకారం ప్రతి టేబుల్లో మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్లు ఉండేలా చూడాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి, ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని, శివానీ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందస్తు ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్ఓలు నూరల్ కుమార్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణ్ మూర్తి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడలకు, క్రీడాకారులకు అండగా ఎప్పుడు నిలిచేది తెలుగుదేశం పార్టీ అని ఉమ్మడి కూటమి అభ్యర్థి గుండు శంకర్ అన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా యువనేత నారా లోకేష్ బాబు స్ఫూర్తితో శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి, అలాగే క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని శ్రీకాకుళం నియోజకవర్గం ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. గురువారం స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన అథ్లెటిక్స్ క్రీడాకారులకు స్పోర్ట్స్ షూస్, హర్డిల్స్, ఇతర సామగ్రి శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ చేతుల మీదుగా అందించారు. అథ్లెటిక్స్ ప్రోత్సహించాలి అనే మంచి ఆశయంతో ఇంతటి సేవా కార్యక్రమాలు నగరంలో, జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం టీంకు, మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని శంకర్ అన్నారు. అనంతరం గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి, ముఖ్యంగా నగర ప్రజలు, యువత, మహిళలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, కష్టకాలంలో పార్టీకి తనకు అండగా నిలిచినందుకు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనని, తనకు అండగా నిలిచి శ్రమించి పనిచేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోనని, రాబోయే రోజుల్లో తన పనితీరుతో మీ అందరికీ మరింత సేవ చేస్తానని, అండగా నిలుస్తానని, సేవ చేయడం, ఆధ్యాత్మికంగా ఉండడం,
క్రీడలంటే తనకు చాలా ఇష్టమని గొండు శంకర్ అన్నారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి రాగానే క్రీడల కోసం స్టేడియం వీలైనంత తొందరలో పూర్తి చేసి క్రీడాకారులకు అందిస్తానని, అప్పుడే తను సంతోషంగా ఉంటానని, అలాగే అంపోలి దగ్గర స్టేడియం కూడా పూర్తిగా అభివృద్ధి చేసి రాబోయే 5 ఏళ్లలో ఎన్నో క్రీడలు జరిగేటట్టు కృషి చేస్తానని, ఏ కష్టం వచ్చినా ఏ సమయంలోనైనా మీ అందరికీ అండగా ఉంటానని శంకర్ అన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షులు మాదారపు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లవాసు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతోనే డెంగ్యూ నివారణ సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి అన్నారు. 100% డెంగ్యూ నివారణే లక్ష్యంగా వృధా నీటి నిర్మూలన ద్వారా దోమలను నివారించవచ్చని, ప్రజల భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సూచనలను అనుసరించి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ వచ్చేందుకు గల కారణాలు తెలుసుకుని వాటి నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయన్నారు. డెంగ్యూ ఇడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు సంతానోత్పత్తి చేసేందుకు వీలు లేకుండా ఖచ్చితంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నివారణ కోసం ప్రతి ఒక్కరూ పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించడం జరుగుతుందని ప్రతిజ్ఞ చేశారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే డెంగ్యూ దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆరుబయట నీటి నిల్వలు లేకుండా డ్రైగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల డెంగ్యూ అరికట్టేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే రక్త పరీక్ష, ఎలిసా పరీక్షలు వంటివి చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే వైద్యుని సంప్రదించడం ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి ఉండబోదని తెలిపారు. కావున డెంగ్యూ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ర్యాలీ వరకు మాత్రమే పరిమితం కాకుండా మున్సిపల్, పారిశుధ్య, పంచాయతీ అధికారులు, సిబ్బంది డెంగ్యూ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ నుంచి అక్టోబర్ దాకా మనకి డెంగ్యూ, మలేరియా అన్నీ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కేసులు డిటెక్షన్ అలాగే ఉంటుంది. మార్బిడిటీ, మోర్టాలిటీ, చనిపోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఈ నెల నుంచి మనం ఈ దినోత్సవం జరుపుకున్న తర్వాత ప్రిపేర్డ్నెస్ చర్యలు చేపడతాం, యాక్షన్ ప్లాన్ వేసుకుంటాం. సో ఏ యాక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఏ విలేజ్లు, క్రిటికల్ విలేజెస్ ఉంటాయి వాటికి మనం ఫాగింగ్ చేయడము అవి కూడా మనం స్టార్ట్ చేస్తాం జూన్ 1 నుంచి. సో ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తూ అప్రమత్తం చేస్తూ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ని ఆశా నుంచి మెడికల్ ఆఫీసర్ దాకా ఈవెన్ జిల్లా యంత్రాంగం కూడా యాక్టివ్గా ఇందులో పాల్గొంటూ మనం డెంగ్యూ కేసులను అక్కడికి రాకుండా చేయడం అనేది మన గోల్. అయితే గత సంవత్సరం ఆల్మోస్ట్ మనం చాలా తక్కువ కేసులు నమోదు చేసాం. ప్రతి సంవత్సరం వారీగా చూస్తుంటే మనకు వచ్చే కేసులు కూడా తగ్గుతూ ఉన్నాయి. అలాగే మరణాలు డెంగ్యూతో వచ్చేవి కూడా తగ్గుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఇంకా బాగా పనిచేస్తూ ఇంకా అసలు డెంగ్యూ కేసే రాకుండా చూడాలని మా ధ్యేయము. దాని దిశగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఆయన అందరిలో కరెక్ట్గా పనిచేస్తూ మా లక్ష్యం మేము నెరవేరుస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, అర్బన్ హెల్త్ సెంటర్ లింగరాజు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, మలేరియా కన్సల్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఏ కాలనీలో ఘనంగా గౌతి శిరీష జన్మదిన వేడుకలు నిర్వహించారు. విశాఖ ఏ కాలనీలోని శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ కార్యాలయంలో పలాస అభ్యర్థి గౌతి శిరీష జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీశైన సామాజిక వర్గ నేతలు, శిరీష అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా గొండు శంకర్ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సర్దార్ గౌతు లచ్చన్న, శివాజీ వారసురాలిగా శిరీష సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఎమ్మెల్యే విజయం సాధించడంతో పాటు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీర్వాదంతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆమెకు గుండుశంకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హెచ్ఎల్ శివాని ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాలతో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ గురువారం ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించి తనిఖీ చేపట్టి స్ట్రాంగ్ రూం భద్రతాపరమైన అంశాలపై గార్డు, సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.